బ్యాక్ టు న్యూస్. ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు 7 రోజులుగా రెస్క్యూ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలు వ్యూహాలు అమలు చేస్తోంది. సొరంగంలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కత్తిరించే ప్రక్రియ ప్రారంభించారు. పనుల్లో వేగం పెంచేందుకు ప్లాస్మా కట్టర్లను సైతం వాడాలని నిర్ణయించారు. కట్టర్తో కూడిన టీబీఎం మొత్తం 140 మీటర్ల పొడవుంది. అందులో టీబీఎం ఒక్కటే 1500 టన్నుల బరువుతో 2 ప్లాట్ఫామ్లుగా 120 మీటర్ల పొడవుంది. ప్రమాదం కారణంగా దీనిపై భారీగా బురద, మట్టి, రాళ్లు పేరుకున్నాయి. వీటిని తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు రెస్క్యూ టీం. మరోవైపు 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద, నీళ్లు, రాళ్లు, వ్యర్థాలను తొలగిస్తున్నారు. బీఆర్ఓ, నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రాట్ హోల్ మైనర్స్, రైల్వే శాఖ రెస్క్యూలో పాల్గొంటున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రాఘవేంద్ర, అంటే రెస్క్యూ టీం ఇటు సహాయక చర్యలో కూడా కొంత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు? అక్కడ నెలకొన్న తాజా సిచ్యువేషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ హర్ష. ఏదైతే ఎస్ఎల్బీసీ సంఘటన నేటికి 7వ రోజుకు చేరుకున్నది. 7వ రోజు సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే అక్కడ చేరుకున్నటువంటి రెస్క్యూ బృందము లోపల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలోనే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. బయటకు వచ్చి అక్కడ లోపల బోరింగ్ మిషన్ ను ముక్కలుగా ఏదైతే ప్లాస్మా కటింగ్ ద్వారా కట్ చేస్తూ ఏదైతే ఆ శిథిలాలను పూర్తి స్థాయిలోనూ కన్వెనర్ బెల్ట్ సహాయం ద్వారా బయటికి పంపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజు సహాయక చర్యల్లో మరింత మందిని పెట్టి వేగవంతంగా చేసి ఏదైతే అక్కడ లోపల ఇరుక్కున్నటువంటి బోరింగ్ మిషన్ పూర్తి స్థాయిలోనూ కటింగ్ చేసి బయటికి తీసిన తర్వాత భారీగా నీటిని కానీ అక్కడ చేరుకున్నటువంటి బురదను కానీ తొలగించి ఆ 8 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా చర్యలను వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికీ దాదాపు చూసినట్టయితే 7వ రోజుకు చేరుకున్నప్పటికీ ఏదైతే లోపల చిక్కుకున్నటువంటి కార్మికుల ఆశలు చన్నగిల్లుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూసాము, దాదాపు అక్కడ వాడినటువంటి ఆ టన్నెల్కు సంబంధించినటువంటి మెటీరియల్ చాలా కాస్ట్లీ మెటీరియల్ వాడడంతోనూ అక్కడ ఉన్నటువంటి మిషన్ కూడా ఒక్కసారిగా కుప్పకూలడము, అదంతా కూడా చాలా దాదాపు 30,000 టన్నులకు సంబంధించినటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో బోరింగ్ మిషన్ అదంతా కూడా కుప్పకూలినటువంటి క్రమంలోనూ వాళ్ళు బతికే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. వైపు దీనికి సంబంధించినటువంటి చర్యలను వేగవంతం చేసేందుకు కూడా అధికారులు హడావుడి చేస్తున్నారు అని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.